ప్రైజ్ ది లార్డ్ అండి. నేను పాస్టర్ విక్టర్ రవి పాల్, కల్వరి అపోస్తుల సహవాసం ప్రార్థన మందిరం, కొత్తగూడెం. దేవుడు మాట్లాడుచున్నాడు. విననేరక ఉండునట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు నా చేతులు కుర్చ కాలేదు అంటున్నాడు. మరి ఎందుకు రక్షించట్లేదు దేవుడు మనల్ని అంటే, దేవుడికి మనకు మధ్యలో పాపము అడ్డం వచ్చింది అన్నాడు. అవి మేఘములాగా ఉన్నాయట, అవి ఒక అడ్డుగోడగా ఉన్నాయట. కనుక దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? తన ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను రోగం నుండి విడిపించడా? నీ బాధల నుండి విడిపించడా? ప్రాణం పెట్టిన దేవుడు నీ ఆర్థిక పరిస్థితిని సరిచేసి నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు మోకరించవు, ప్రార్థించవు, నీకున్న అలవాటుని మానుకోవు, దేవుడి దగ్గర ప్రభా అని ప్రాధేయపడవు. తదిదోరా మన పాపములే విస్తరిస్తున్నాయి కానీ మన ప్రార్థన విస్తరించట్లేదు. అందుగురించే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకించక ఉన్నాడు. కనుక ఈ రోజు నుండి మనం మోకరించి ప్రార్థించుదాం, అడుగుదాం, ప్రభావములు క్షమించుమని ప్రాధేయపడదాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర వారి పాపమును కప్పుకొనక ఒప్పుకొని అడిగినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి వాళ్ళని విడిపించాడు. 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి మోసే ద్వారా విడుదల పొందారు. హల్లెలూయా. కావున ఈరోజు దేవుడు నీ ద్వారా నీకు కావలసిన సహాయము, నీ కుటుంబాన్ని ఆదుకోనికి నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారో వారి ఆర్థిక సమస్యల నుండి విడుదల తెచ్చండి హోలీ స్పిరిట్. ఎంతమంది అయితే దీనస్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి అయ్యా. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారిని బాగు చేయండి ప్రభా. ఎంతమంది అయితే నా ప్రభా నాయన నీ పైన ఆధారపడిన నీ బిడ్డలకు రకరకాల అలవాట్లున్నాయో వాటన్నిటిలో నుండి విడిపించండి యేసు నామంలో. వారి కొరకు మీరు సిద్ధపరిచిన ఐశ్వర్యం, వారి కొరకు మీరు ఇచ్చిన ఘనత, వారి కొరకు మీరు ఇచ్చిన ఆరోగ్యం, వారి కొరకు మీరు ఇచ్చినటువంటి సమస్తం ఈ లోకంలో నా ప్రభ, వారి స్థానము నా ప్రభ నీకు మహిమకరంగా నిలబెట్టి దీవించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ, ఇదిగో నీ ప్రజలని, నీ బిడ్డలని నీ చేతికి అప్పగిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడున్నాడు. భయపడకండి, ప్రార్థించండి. దేవుడు స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.